Hi friends, welcome to Market News. Disclaimer friends. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డైవర్సిఫికేషన్ అంటే ఏందో తెలుసుకుందాము. Diversification is the practice of spreading risk by investing in a variety of assets, industries or other categories. అంటే డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే మనం రిస్క్ను తగ్గించుకునేదానికి మనము ఇన్వెస్ట్ చేయాలి వెరైటీ ఆఫ్ స్టాక్స్లో, వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్లో, అదర్ కేటగిరీస్లో మనము ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకు రిస్క్ తగ్గుతుంది. అంటే డిఫరెంట్ స్టాక్స్లో మనము డైవర్సిఫై చేయాలి, మనం బై చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, ఫార్మాలో, ఇన్ఫ్రాలో, బ్యాంకింగ్లో, అట్లా అన్ని సెక్టార్స్లో మనము స్టాక్స్ కొనాలి. అప్పుడే డైవర్సిఫికేషన్ ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియో అంటాం. మన పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసినాం అనేది ఎప్పుడు అంటే మనం డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్లో కొనాలి, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. ఓకే, అప్పుడే దాన్ని డైవర్సిఫికేషన్ అంటాం మనం. ద గోల్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కెన్ ఆఫ్సెట్ అదర్స్ నెగిటివ్ పర్ఫార్మెన్స్. ఓకే, డైవర్సిఫికేషన్ కెన్ బి అప్లైడ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ కాంటాక్ట్స్. అంటే చూద్దాం మనము ఇన్వెస్టింగ్లో అయితే. ఓకే, investors can diversify by spreading their investments across different asset classes such as stocks, bonds, real estate, options, futures and commodities. ఇప్పుడు మనము ఇన్వెస్టర్స్ డైవర్సిఫై చేస్తారు, అప్పుడే డైవర్సిఫికేషన్ జరిగినట్టు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో పెట్టవచ్చు, బాండ్స్లో, రియల్ ఎస్టేట్లో, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో, కమోడిటీస్లో. అంటే కమోడిటీస్ అంటే సిల్వర్, గోల్డ్ అట్లా. ఓకే, గ్యాస్, వీటిల్లో అంతా డైవర్సిఫై. దాంట్లో కొన్ని స్టాక్స్, బాండ్స్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో అంటే డెరివేటివ్స్ అంటాం. ఓకే, ఇంకా కమోడిటీస్లో కొంచెము అట్లా డైవర్సిఫై చేయాలి మనం ఇన్వెస్టర్స్. ఓకే, అప్పుడే మన అమౌంట్కు రిస్క్ లేకుండా ఉంటుంది. ఓకే, ఎకనామిక్ డైవర్సిఫికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ అన్ ఎకానమీ అవే ఫ్రమ్ ఎ సింగిల్ ఇన్కమ్ సోర్స్ అండ్ టువర్డ్ మల్టిపుల్ సోర్సెస్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే మనము ఎకానమీ నుంచి డిఫరెంట్ ఇన్కమ్ సోర్స్ కోసము, మల్టిపుల్ సోర్సెస్ కోసం మనం డైవర్సిఫై చేయాలి. సింగిల్ ఇన్కమ్ నుంచి సోర్స్ అంటే మనము సింగిల్ ఇన్కమ్ ఉంటుంది, మనము అది డైవర్సిఫై చేయాలి మల్టిపుల్ సెక్టార్స్కు. ఓకే, బిజినెస్ ఏ కంపెనీ కెన్ డైవర్సిఫై బై ఇంక్రీజింగ్ ద వెరైటీ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఆర్ ఆపరేషన్స్. ఒక కంపెనీ డైవర్సిఫై చేస్తుంది వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కోసం. ఓకే, Regional planning policies can diversify by attempting to provide regions with variety of industries. మనము డిఫరెంట్ రీజియన్స్లో, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డైవర్సిఫై చేయాలి. ఓకే, దాన్ని రీజనల్ ప్లానింగ్ పాలసీస్ అంటాం. ఓకే, డైవర్సిఫికేషన్ కెన్ హెల్ప్ రెడ్యూస్ రిస్క్. డైవర్సిఫికేషన్ అంటే అన్ని సెక్టార్స్లో, మనం ఒకటే సెక్టార్లో కాకుండా అన్ని సెక్టార్స్లో, బాండ్స్లో, స్టాక్స్లో, రియల్ ఎస్టేట్లో, డెరివేటివ్స్లో, కమోడిటీస్లో అన్నిట్లో డైవర్సిఫై చేస్తే రిస్క్ తగ్గించుకోవచ్చు మనం. ఓకే, బట్ ఇట్ కెనాట్ ఎలిమినేట్ ఇట్ ఎంటైర్లీ. అంటే మొత్తం రిస్క్ ఏం పోదు, కొంచెం రిస్క్ తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ స్టిల్ హ్యావ్ టూ బ్రాడ్ టైప్స్ ఆఫ్ రిస్క్, మార్కెట్ రిస్క్ అండ్ ఎసెట్ స్పెసిఫిక్ రిస్క్. అంటే ఇన్వెస్ట్మెంట్ స్టిల్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ రిస్క్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం కదా, వీటిల్లో అంతా స్టాక్స్లో, బాండ్స్లో, డెరివేటివ్స్లో, కమోడిటీస్లో, రియల్ ఎస్టేట్లో, ఇదంతా మార్కెట్ రిస్క్ అనే కాదు. మార్కెట్లో ప్రాబ్లం అయినా, స్టాక్ మార్కెట్ పడిపోయినా రిస్క్ వస్తుంది.
ఇంకా సపరేట్ స్టాక్స్ మీరు కొంటారు కదా కొన్ని, వాటిల్లో కొన్ని స్టాక్స్ పడిపోయినా మీకు రిస్క్ వస్తుంది. కొన్ని మార్కెట్ పెరిగినా కొన్ని స్టాక్స్ తగ్గుతూ ఉంటాయి. ఆ తగ్గిన స్టాక్స్లో మీకు రిస్క్ రావచ్చు, లేకపోతే మార్కెట్ తగ్గినా మీకు లాస్ రావచ్చు. 2 టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. ఓకే, ఆ రిస్క్స్ ఇవి ఇన్వెస్ట్మెంట్లో. మార్కెట్ తగ్గినా రిస్క్, మార్కెట్ తగ్గకుండా పెరిగినా కానీ కొన్ని స్టాక్స్ తగ్గుతాయి కదా మీరు కొన్నేటి, ఆ కొన్న స్టాక్స్ తగ్గితే కానీ మీకు లాసే కదా, దాన్ని రిస్క్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది డైవర్సిఫికేషన్ ప్రతి ఒక్కరూ చేయాలంటారు. లేకపోతే ఒక స్టాక్లోనే మొత్తం డబ్బు పెడితే మార్కెట్ ఆ స్టాక్ బ్యాడ్ న్యూస్ వస్తే మొత్తం ఇన్వెస్ట్మెంట్ స్టాప్ అయిపోతుంది అక్కడే. అందుకే డిఫరెంట్ సెక్టార్లో డిఫరెంట్ స్టాక్స్ కొనాలి, బాండ్స్లో పెట్టాలి, కమోడిటీస్లో కొంచెం, రియల్ ఎస్టేట్లో కానీ కొంచెం పెట్టాలా అంటారు. ఓకే, ఎక్స్పర్ట్స్, మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇది డైవర్సిఫికేషన్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.